అందువల్లనే అప్పర్ హ్యాండ్ కావాల్సిన చోట అండర్ హ్యాండ్ అయిపోయింది వీళ్ళది. అది సార్ ఒకటి అంటే కానీ ఈ అంశం అంటే గతంలో తమిళనాడు రాజకీయాలను పరిశీలించుకుంటే స్టాలిన్ కూడా జయలలిత గారు అరెస్ట్ చేయించిన సందర్భం, అంతకుముందు ఆమె కరుణానిధి అరెస్ట్ చేయడం, లేదంటే కరుణానిధిని ఈమె అరెస్ట్ చేయించడం, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ని విజయ్ అరెస్ట్ చేయించడం, అంటే ఈ పరంపర ఇంకెలా కొనసాగుతుంది, ప్రతీకార రాజకీయాలు అనేవి ఇంకా ఉన్నాయి అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక్క విషయం ఒప్పుకోవాలి, ఉదయనిధి స్టాలిన్ వెధవ, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ నాన్న మాత్రం ఇంత వెధవ కాదు. ఇప్పుడు తను గనక ఇంత హింసించదలుచుకుంటే విజయ్ని సరే పరోక్షంగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, అది పొలిటికల్గా చేసింది, కానీ విజయ్ని ఏడిపించలేదు అతను. అంటే విజయ్ని జైల్లో పెట్టాల, విజయ్ని ఏడిపించాడు. ఏది మీటింగులు పెట్టనివ్వకుండా దాన్ని అడ్డు పెట్టి, ఫస్ట్ తొక్కిసలాట కరూరు తొక్కిసలాట జరిగాక దాన్ని అడ్డు పెట్టి అతనికి పెద్ద పర్మిషన్స్ ఇవ్వకుండా ఏడిపించాడు, అంతవరకు ఓకే. కానీ జైల్లో పెట్టలేదు, మీరు గుర్తు తెచ్చుకోండి అక్కడ విజయ్ని. ఆ కార్యకర్తల నిర్వాహకులు పెట్టారు. వాస్తవంగా అయితే ఏడిపించాలనుకుంటే విజయ్ని లోపలేసి ఇచ్చాడు, వేయిలా జాగ్రత్త పడ్డాడు అతను, సింపతి రానివ్వకూడదని. ఇతనికి అది తెలియలా విజయ్కి. రెండవది ఏంటంటే పర్సనల్గా వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. ఉదయనిధి స్టాలిన్ కడుపు రగిలిపోతుంది ఏంటంటే విజయ్కి కబురు చేశాడట ఎలక్షన్స్ ముందు, మనం సినిమా వాళ్ళం, నీకెందుకు, నీకు పూర్తిగా నేను నీ సినిమాలన్నిటికీ నేను నిర్మాతలను అరేంజ్ చేస్తాను,